ప్రైజ్ ద లార్డ్. మోషే ప్రవక్త కాలంలో ఇశ్రాయేలు ప్రజలు, ఈజిప్ట్ ప్రజలు ఎలా జీవించారో ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. చాలా వివరాలు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ఇప్పుడు మనం ఈజిప్ట్ దేశంలోని కైరో నగరంలో నైలు నదిలో బోట్పై ప్రయాణిస్తూ ఉన్నాం. చాలా ఆసక్తికరమైన, అద్భుతమైన ప్రదేశాన్ని ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం. ఈజిప్ట్ దేశంలో మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఎలా జీవించారో, నైల్ నదిలో ఫరో రాజు కుమార్తెకు మోషే ఎలా దొరికాడో, ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు, ఈజిప్ట్ ప్రజల జీవన విధానం ఎలా ఉండేదో, వారు పంటలు ఎలా పండించుకునేవారో, వారి ఇళ్ళు ఎలా ఉండేవో, వారి ఆహార పద్ధతులు, వారు తేనెను సేకరించే విధానం, పెర్ఫ్యూమ్స్ తయారు చేసే విధానం, చేపలు పట్టే విధానం, వారు బట్టలు తయారు చేసే విధానం, బట్టలకు వారు రంగులు వేసే విధానం, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు ఇటుకలు తయారు చేసే విధానం, ఇళ్ళు నిర్మించే విధానం, శిల్పాలు తయారు చేసే విధానం, గాజు వస్తువులు తయారు చేసే విధానం, ఫరో మృతదేహాలను మమ్మీలుగా తయారు చేసే విధానం, పిరమిడ్ లోపల ఎలా ఉంటుందో, ఈజిప్ట్ రాణి క్లియోపాత్రా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విధానం, వీటన్నింటినీ మీరు ఈ వీడియోలో చూడవచ్చు. సాధారణంగా అందరూ పిరమిడ్లను బయట నుండి మాత్రమే చూస్తారు, కానీ పిరమిడ్ లోపల ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. కాబట్టి పిరమిడ్ లోపల ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫరోనిక్ విలేజ్ ని ఎవరు, ఎప్పుడు, ఎందుకు తయారు చేశారు అనే వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఖచ్చితంగా మీకు అనేక విషయాలను తెలియజేస్తుంది. చాలా ఆసక్తికరమైన విషయాలను మీరు ఈ వీడియోలో చూస్తారు. ఈజిప్ట్ దేశం చూడడానికి అనేక మంది ఇక్కడికి వస్తారు. ఎక్కువ మంది పిరమిడ్స్ మాత్రమే చూసి వెళ్ళిపోతారు. కానీ కైరో సిటీ మధ్యలో నైల్ నదిలో ఒక దీవి ఉంది. ఆ దీవిలో మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు, ఈజిప్ట్ ప్రజలు ఎలా జీవించేవారో ఈజిప్ట్ వచ్చే ప్రపంచ యాత్రికులకు ఇక్కడ చూపిస్తారు. దీన్ని ఫరోనిక్ విలేజ్ అని పిలుస్తారు. ఈ వీడియోలో ఫరోనిక్ విలేజ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. నైల్ నదిలో మనం ఓ చిన్న బోట్లో ఫరోనిక్ విలేజ్ వద్దకు వెళ్తూ ఉన్నాం. సాధారణంగా ఫరోనిక్ విలేజ్ చూడడానికి వచ్చేవారిని ఇలాంటి బోట్లలో తీసుకుని వెళ్లి చూపిస్తారు. ఇప్పుడు మనం క్రమంగా మోషే కాలంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. కాలంలో వెనక్కి ప్రయాణించి మోషే కాలానికి మనం వెళ్ళగలిగితే అప్పట్లో ప్రజలు ఎలా జీవించేవారో మనం చూడగలుగుతాం కదా. ఇప్పుడు అలాగే నిజంగా మోషే కాలానికి వెళ్లి చూసినట్లుగానే ఈ వీడియో ఉంటుంది. 1974లో డాక్టర్ హసన్ రగాబ్ అనే ఈజిప్టియన్ శాస్త్రవేత్తకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఆయన విదేశాలలో చదువుకున్నారు, అమెరికాలో కూడా పనిచేశారు. కానీ ఆయన మనసులో ఒక తీవ్రమైన కోరిక ఉండేది. నేటి ప్రపంచం ఈజిప్ట్ గురించి తెలుసుకుంటుంది, కానీ నిజమైన ప్రాచీన ఈజిప్ట్ జీవితం, వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ ప్రజలు ఎలా జీవించేవారో ఇప్పటి ప్రజలు చూడలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు పిరమిడ్లు ఉన్నాయి, మమ్మీలు ఉన్నాయి, ఆనాటి ఫరో రాజులు కూడబెట్టిన టన్నుల బంగారము ఉంది. కానీ ఆనాటి ప్రజల మరియు ఫరోల జీవితం ఇప్పటి వారికి కనిపించడం లేదు అని ఆలోచించి వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ ప్రజల జీవన విధానాన్ని ఇప్పటి వారికి చూపించాలనే సంకల్పంతో ఈ ఫరోనిక్ విలేజ్ ని సృష్టించారు. డాక్టర్ హసన్ రగాబ్ మొదటగా ఆసక్తి చూపించింది పాపైరస్ పేపర్ తయారీపై. పాపైరస్ పేపర్ ప్రపంచంలోనే మొట్టమొదటి పేపర్. పాపైరస్ పేపర్ ను ఈ నైల్ నదికి రెండు వైపులా కనిపిస్తున్న ఈ జమ్ము లాంటి మొక్కల నుండే తయారు చేస్తారు. టూర్కి వచ్చే వారిని ఆ పేపర్ తయారు చేసే ఫ్యాక్టరీకి తీసుకుని వెళ్లి ఆ పేపర్ను ఎలా తయారు చేస్తారో మేము చూపిస్తాం. ప్రపంచంలోనే మొట్టమొదటి పేపర్ ఎలా తయారు చేసేవారో తెలుసుకోవడం, ఆ పేపర్ తయారు చేసే విధానం చూడడం మనకు చాలా విజ్ఞానాన్ని పెంచుతుంది కదా. ప్రాచీన ఈజిప్ట్ పుస్తకాలు పాపైరస్ పేపర్ మీదే వ్రాయబడేవి. ఇప్పుడు ఆ కళ పూర్తిగా మాయమైపోయింది. కాబట్టి ఆయన దానిని తిరిగి పరిశోధించి పునరుద్ధరించారు. ఆ తర్వాత ఆయనకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. పాపైరస్ మాత్రమే కాదు, మొత్తం ఈజిప్ట్ నాగరికతను ఈనాటి ప్రజలకు సజీవంగా చూపిస్తే ఎలా ఉంటుంది? ఆయనకు వచ్చిన ఈ ఆలోచన 1974 సంవత్సరంలో కార్యరూపం దాల్చింది. కాబట్టి 1974 సంవత్సరంలో నైలు నది మధ్యలో ఉన్న ఒక చిన్న దీవిని ఎంపిక చేశారు. ఇప్పుడు మనం ఆ దీవిలోనే ఉన్నాం. ఆయన మొదలుపెట్టింది సాధారణ ప్రాజెక్ట్ కాదు. చరిత్రకారులు, పురావస్తు నిపుణులు, కళాకారులు, నటులు అందరూ కలిసి జీవంతో ఉన్న ఈ మ్యూజియంను నిర్మించారు. ఇదిగో ఇప్పుడు మనం ఫరోనిక్ విలేజ్ కి నైల్ నదిలో వెళ్తున్నాం. మా గ్రూప్ మొత్తం ఈ బోట్లో ప్రయాణిస్తూ ఉన్నాం. ఈ నదిలో అక్కడక్కడ కొన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా. ఇవి ఆనాటి ఈజిప్ట్ దేవతల విగ్రహాలు. ఈ విగ్రహాలు ఆనాటి ఈజిప్ట్ ప్రజలకు చాలా ప్రాముఖ్యమైనవి. కానీ ఇప్పుడు వీటిని ఎవ్వరూ పట్టించుకోరు. కాబట్టి మనం కూడా వీటి గురించి వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మోషే కాలంలో దేవుడు ఈజిప్ట్ దేవతలకు తీర్పు తీరుస్తాను అని చెప్పినట్లు బైబిల్లో వ్రాయబడి ఉంది కదా. దేవుడు చెప్పినట్లుగానే అప్పుడు ఈజిప్ట్ దేవతలకు ఆయన తీర్పు తీర్చారు. అది కూడా మనం బైబిల్లో చదివాం. ఈజిప్ట్ ప్రజలకు దైవభక్తి ఎక్కువే.
కానీ వారు నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేక ఇలాంటి దేవతలను పూజించేవారు. సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశాన్ని, భూమిని, నీటిని, ఇలా అన్నింటినీ వారు పూజించేవారు. వారిలో ఎక్కువ మూఢనమ్మకాలు ఉండేవి. ఆనాటి ఈజిప్ట్ ప్రజలు చివరికి ఫరో రాజులను కూడా దేవుడిగా భావించి పూజించేవారు. మనం నైల్ నదిలో వెళ్తూ ఉండగా ఈ ఫరోనిక్ విలేజ్ కి చాలా మంది వస్తారు, కానీ దీని పూర్తి వివరాలు, దీని చరిత్ర 90% మందికి తెలియదు. మనం నైల్ నదిలో వెళుతూ ఉండగా మనకి ఎడమ ప్రక్కన ఆనాటి ఫరో రాజుల విగ్రహాలు, ఆనాటి ఈజిప్ట్ ప్రజలు పూజించిన దేవతల విగ్రహాలను చూస్తూ వెళ్తూ ఉన్నాం. నేను కూడా ఫరోనిక్ విలేజ్ గురించి పూర్తిగా స్టడీ చేసి మొట్టమొదటిసారిగా ఈ వీడియో తయారు చేసి మీకు చెప్తూ ఉన్నాను. ప్రతి విగ్రహం ముందు ఆ విగ్రహంలోని దేవత పేరు వ్రాసి ఉంచారు. గమనించారా? మా గ్రూప్ సభ్యులంతా జాగ్రత్తగా ఈ ప్రదేశాలను చూస్తూ వెళ్తున్నాం. కొందరు వారి సెల్ ఫోన్లతో ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. ఈజిప్ట్ ప్రజలు పూర్తిగా నైల్ నది మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఒకవేళ నైల్ నది ఎండిపోతే ఈజిప్ట్ దేశంలో పంటలు పండవు. వారి జీవితమే స్తంభించిపోతుంది. వీరికి ఆహారమే దొరకదు. ఇక్కడ మనం చూస్తున్న ఈ 4 విగ్రహాలలో ఒకటి మోషే కాలంలో ఈజిప్ట్ దేశాన్ని పరిపాలించిన రామ్సెస్ అనే ఫరో రాజుది. మోషే కాలంలో ఇతను చాలా ఫేమస్ రాజు. ఇతన్ని రామ్సెస్ ద గ్రేట్ అని పిలిచేవారు. ఇతనే ఇశ్రాయేలు ప్రజలతో పీతోము మరియు రామ్సెస్ అనే పట్టణాలను కట్టించాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలను తీవ్రంగా హింసించాడు. ఈ విషయాన్ని మన బైబిల్లో నిర్గమకాండము 1వ అధ్యాయం 11వ వచనంలో చదువుతాం. అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది: కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము, రామసేస్ అనే పట్టణములను కట్టిరి. ఇప్పుడు మనం మోషే కాలంలో ఈజిప్ట్ దేశ ప్రజలు ఎలా జీవించేవారో చూడబోతూ ఉన్నాం. మనం ఫరోనిక్ విలేజ్ లోపలికి వచ్చేసాం. ఆ రోజుల్లో మోషే ప్రవక్త తల్లి యోకెబెదు మోషే ప్రవక్తను జమ్మిపెట్టెలో పెట్టి నైల్ నదిలో విడిచిపెట్టిన ఆ నిజమైన సంఘటనను ఇప్పుడు మనం కళ్ళారా చూడబోతున్నాం. అదిగో ఫరో కుమార్తె చెలికత్తె నైల్ నదిలో ఒక జమ్ము పెట్టె చూసింది. ఆ విషయాన్ని రాణికి తెలియజేసింది. రాణి బయటికి వచ్చి ఆ జమ్ము పెట్టెను తన వద్దకు తీసుకుని రమ్మని చెలికత్తెకు ఆజ్ఞాపించింది. చెలికత్తె నీటిలో ఉన్న ఆ జమ్ము పెట్టెలో ఉన్న శిశువును తీసుకుని వచ్చి ఫరో కుమార్తెకి ఇచ్చింది. ఫరో కుమార్తె ఎంతో ముద్దుగా అందంగా ఉన్న 3 నెలల శిశువైన మోషేను చూసి ఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. ఇదంతా మోషే అక్క మిరియాము దూరం నుంచి చూస్తూ ఉంది. ఆ రోజు నుంచి ఫరో కుమార్తె మోషేను తన సొంత కుమారుల్లా పెంచుకుంది. ఈ సంఘటనను మన కళ్ల ముందు ఈజిప్ట్ దేశ ప్రజలే ఆ రోజుల్లో ఇలా జరిగింది అని ప్రదర్శించి మరీ చూపిస్తున్నారు. ఈజిప్ట్ దేశ ప్రజలు చూపిస్తున్న ఈ సంఘటనను బట్టి బైబిల్లో వ్రాయబడిన ఆనాటి సంఘటన నిజమైన సంఘటన అని, అది కల్పితం కాదని మనం అర్థం చేసుకోవాలి. చూసారా, బైబిల్ ఎంత యథార్థమైన గ్రంథమో. ఈ ఫరోనిక్ విలేజ్ లో మోషే కాలంలో ఈజిప్ట్ ప్రజలు మరియు ఇశ్రాయేలీయుల జీవన విధానాన్ని ఇప్పుడు మనం కళ్ళారా చూడబోతూ ఉన్నాం. ఇక్కడ మనకు కనిపించేది ఆనాటి ఈజిప్ట్ ప్రజల మరో దేవత విగ్రహం. ఇక్కడ 2 గొర్రెపోతులు కూర్చున్నట్లుగా విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా. తల మాత్రం గొర్రెపోతు, మిగిలిన శరీరం అంతా సింహం. ఇవి ఆ రోజుల్లో ఈజిప్ట్ దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన విగ్రహాలు. ఈ దేవత పేరు అమౌంట్. ఇది ఆనాటి అమౌంట్ దేవత ఆలయ సెటప్. ఈ ప్రక్కన కనిపించేది ఆనాటి ఈజిప్ట్ రాణి. వ్యవసాయం చేస్తున్న ఆనాటి ప్రజలను ఆమె చూస్తూ ఉంది. ఆ రోజుల్లో ఈజిప్ట్ ప్రజలు గొర్రెలను ఈ విధంగా పెంచేవారు. అలాగే పొలాన్ని ఇలా ఎద్దులతో నాగలి ద్వారా దున్నడం, ఈ విధంగా వ్యవసాయం చేసేవారు అని మనకు చూపించడం కోసం ఈ విధంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ ప్రక్కనే పొలాలలో గోధుమ మొక్కలు నాటాక వారి పొలం ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నారు. ఇక్కడ 2 చిన్న చిన్న ఇళ్లులాగా కనిపిస్తున్నాయి కదా. వాటిపైన చాలా రంధ్రాలు కూడా కనబడుతున్నాయి కదా. అవి పావురాల పెంపకం కోసం ఏర్పాటు చేసినవి. ఆ రోజుల్లో ఈజిప్ట్ ప్రజలు పావురాలను ఎలా పెంచేవారో చూపిస్తూ ఉన్నారు. పావురాలను మాంసం కోసం, అలాగే వాటి రెట్టల ద్వారా ఎరువులు తయారు చేసి పొలాలలో వేసి సారవంతమైన పంటలు పండించేవారు. ఇక్కడ చూడండి, ఆ రోజుల్లో నైలు నది నీటిని సేకరించి పొలాలకు ఎలా సరఫరా చేసేవారో ఈ వ్యక్తి చూపిస్తూ ఉన్నాడు.
ఆ రోజులలో పంట పొలాలు ఈ విధంగా పండేవని, అలాగే ఇక్కడ కూడా ఆనాటి పశువులతో ఎలా వ్యవసాయం చేసేవారో ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక అమ్మాయి ధాన్యాన్ని ఎగరవేస్తూ ఉంది కదా. పంట పండిన తర్వాత ధాన్యంలోని పొట్టును తీసివేసే పద్ధతి ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ఇది చూస్తుంటే ఆ రోజుల్లో నైల్ నది లేకపోతే ఈజిప్ట్ దేశంలో వ్యవసాయమే లేదని అర్థమవుతోంది కదా. ఇవి ధాన్యము నిల్వ చేసే గిడ్డంగులు. పంటలు బాగా పండినప్పుడు ఆహారాన్ని ఈ గిడ్డంగులలో నిల్వ చేసేవారు. పంటలు పండనప్పుడు కరువు సమయాల్లో ఆ ఆహారాన్ని తినేవారు. హనీ అనే బోర్డును చూస్తున్నాం కదా. రైతులు తేనెను సేకరించే విధానం, తేనెను తయారు చేసే విధానం గురించి ఇక్కడ చూపిస్తున్నారు. ఈ తేనెను రాజులు, ధనికులు ఆ రోజుల్లో ఆహారంగా ఉపయోగించేవారు. తేనె వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది సౌందర్య సాధనంగా, గాయాలకు పూయడం వల్ల ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి వేల సంవత్సరాల క్రితమే తేనెను సేకరించేవారు అని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి కర్రతో నీళ్లను కొడుతూ ఉన్నాడు. ఇలా కొన్నిసార్లు కొట్టాక ప్రక్కనే నీళ్లలో ఉన్న వలను పైకి లాగాడు. అంటే నీళ్లలో ఉన్న చేపలను బెదిరించి చేపలను వలవైపుకు వెళ్లేలా చేసి ఆ రోజుల్లో చేపలను తెలివిగా, తేలికగా ఎలా పట్టేవారో మనకు చూపిస్తున్నారు. ఇవన్నీ పూర్వకాలం నుంచి వారు అనుసరించే పద్ధతులు. ఇక్కడ ఈజిప్ట్ ప్రజలు పూర్వకాలంలో ఎలాంటి ఆటలు ఆడేవారో చూపిస్తున్నారు. హాకీ లాంటి ఒక ఆట ఆడుతారని, అలాగే కర్రసాము, విలువిద్య ఈ విధంగా నేర్చుకునేవారని మనకు చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు అసలైన ప్రదేశానికి వచ్చాం. ఇక్కడ ఆ రోజుల్లో ఇటుకలు తయారు చేసే విధానం చూపిస్తున్నారు. ఒక వ్యక్తి ఇటుకలు తయారు చేస్తూ కనిపిస్తున్నాడు కదా. ఆ వెనక ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డులో ఇటుకలు ఎలా తయారు చేసేవారో స్పష్టంగా చూపిస్తున్నారు. మట్టి తొక్కడం, మట్టిని తీసుకుని వెళ్లి ఇటుకలు అచ్చువేయటం అనేది ఇక్కడ చూపించబడుతుంది. మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగానే ఇటుకలు తయారు చేసేవారు. ఆ రోజుల్లో ఐగుప్తీయులు ఇశ్రాయేలీల పట్ల చాలా కఠినంగా వ్యవహరించేవారు. ఒక రోజుకు ఒక ఇశ్రాయేలీయుడు ఎన్ని ఇటుకలు తయారు చేయాలో వారికి ముందుగానే నిర్ణయించేవారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి నిర్ణయించబడిన ఇటుకలన్నీ వారు తయారు చేయవలసిందే. మేము ముందుకు వెళుతూ ఉండగా మా వెనక ఒక బోట్ వస్తుంది చూసారా. ఇప్పుడు మేము కూడా సరిగ్గా అలాంటి బోట్లోనే ప్రయాణిస్తూ ఉన్నాం. గ్లాస్ మేకింగ్ అనే బోర్డు ఇక్కడ చూస్తున్నాం కదా. పూర్వకాలం గాజుతో తయారు చేసిన వస్తువులను ఏ విధంగా తయారు చేసేవారో ఇక్కడ మనకి ఒక పిక్చర్ లో చూపిస్తూ ఉన్నారు. ఒక పొయ్యి వద్ద ఆనాటి వస్త్రాలంకరణలో ఒక స్త్రీ ఇక్కడ కూర్చుని గాజు వస్తువులను తయారు చేస్తూ మనకు కనబడుతుంది కదా. ఇక్కడ మట్టితో తయారు చేసే వస్తువులను ఎలా తయారు చేసేవారో చూపిస్తూ ఉన్నారు. పూర్వకాలంలో కుండలు, కూజాలు, మట్టి పాత్రలు ఏ విధంగా తయారు చేసేవారో ఒక వ్యక్తి కూర్చుని తయారు చేసి మనకు చూపిస్తున్నాడు. పెయింటింగ్ అనే బోర్డును మనం ఇక్కడ చూస్తున్నాం. పూర్వకాలం గోడలకు పెయింటింగ్ ఎలా వేసేవారు, గోడలపై చిత్రాలను ఎలా తయారు చేసేవారో ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈజిప్ట్ దేశంలోని శిల్పకళ గురించి చెప్తున్నారు. చెక్కతో, రాళ్లతో శిల్పాలను ఎలా చెక్కేవారో, ఆ రోజుల్లో విగ్రహాలను ఎలా తయారు చేసేవారో ఇక్కడ మనకి లైవ్ లో చేసి చూపిస్తున్నారు.
ఒక వ్యక్తి ఒక శిల్పాన్ని చెక్కుతూ ఉన్నాడు. అలాగే ఇక్కడ కూడా ఒక అమ్మాయి కూర్చుని శిల్పాలను ఏ విధంగా చెక్కుతున్నారో చూపిస్తుంది. గమనించారా? ఇక్కడ చెక్కతో తయారు చేసే వస్తువులు ఎలా తయారు చేస్తారో చూపిస్తున్నారు. ఈ ప్రక్కన ఆ రోజుల్లో రాజులు ప్రయాణం చేసే రథాలను చెక్కలతో ఎలా తయారు చేశారో చూపిస్తున్నారు. ఆ రోజుల్లో పెర్ఫ్యూమ్స్ ఎలా తయారు చేసేవారో ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. పురాతన కాలంలో సుగంధ ద్రవ్యాలను ఎలా తయారు చేసేవారో ఇక్కడ మనకు చూపించబడుతుంది. రాజు కుటుంబం, దేవాలయాలు, మతపరమైన కర్మలు, రోజువారీ జీవన విధానంలో ఉపయోగించే పెర్ఫ్యూమ్స్ ఏ విధంగా తయారు చేస్తారో ఇక్కడ చూపిస్తున్నారు. వ్యక్తిగత సువాసన కోసం చెమట వాసన తగ్గించడానికి ఇక్కడ వేడి వాతావరణం కాబట్టి అవి చాలా అవసరం. అలాగే శరీర సంరక్షణ, మంచి వాసన కలిగే పెర్ఫ్యూమ్స్ ఈజిప్ట్ దేశంలో ఇప్పటికీ వాడుతూ ఉంటారు. పువ్వులతో, మూలికలతో, గింజలతో తయారు చేసే నూనెలతో ఇక్కడ ప్రత్యేకమైన పెర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు. ఇవి ముఖ సౌందర్యానికి ఉపయోగిస్తారు. అలాగే ఔషధాలకు కూడా ఉపయోగిస్తారు. ఒంటి నొప్పులు తగ్గించడానికి, జలుబు, దగ్గు లాంటి సాధారణ సమస్యలు తగ్గించడానికి కూడా ఈ పెర్ఫ్యూమ్స్ ఉపయోగిస్తారు. ఈజిప్ట్ దేశ పెర్ఫ్యూమ్స్ చాలా ఖరీదైనవి, చాలా ప్రత్యేకమైనవి. ఇవి ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఇక్కడ లెనిన్తో, పత్తితో బట్టలను ఏ విధంగా తయారు చేసేవారో చూపిస్తున్నారు. ఇవి ఈజిప్ట్ ప్రజలకు చాలా ముఖ్యమైన వస్తువు. ఎందుకంటే ఇక్కడ సాధారణంగా వేడి వాతావరణం ఉంటుంది. వేడి నుండి రక్షించుకోవాలంటే ప్రత్యేకమైన దుస్తులు ధరించాలి. సాధారణ ప్రజలు ఉపయోగించడానికి పూజారులు, రాజులు, ఫరోలు, రాజకుటుంబం ధరించడానికి ప్రత్యేకమైన వివిధ రకాల బట్టలను ఆ రోజుల్లో ఎలా తయారు చేసేవారో ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ద్రాక్ష పండ్లతో వైన్ ఏ విధంగా తయారు చేసేవారో కూడా చూపిస్తున్నారు. ఇక్కడ 2 పెద్ద జార్లు కనిపిస్తున్నాయి కదా. ద్రాక్ష పండ్లను కోసి వాటిని ఒక పెద్ద తొట్టిలో వేసి కాళ్లతో బాగా తొక్కి వైన్ ఏ విధంగా తయారు చేసేవారో మనకు చూపిస్తున్నారు. ఇక్కడ బీర్ తయారు చేసే విధానం కూడా చూపిస్తున్నారు. అంటే వేల సంవత్సరాల క్రితమే వైన్, బీర్ తయారు చేసి ఈజిప్ట్ ప్రజలు తాగేవారని మనకు అర్థమవుతుంది. ఇక ఫరోనిక్ విలేజ్ లోపలికి వచ్చేసాం. ఇప్పుడు ముందుగా మేము ఆ రోజుల్లో ఈజిప్ట్ ప్రజలు దేవాలయాలు ఎలా ఉండేవో చూడడానికి వచ్చాం. అలాంటి ఒక టెంపుల్ దగ్గర ఇప్పుడు మేము ఉన్నాం. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఆ రోజుల్లో ఏ వ్యక్తి అయినా టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ముందుగా ఇక్కడ ఉన్న ఆ వ్యక్తితో ఒక మాటను చెప్పాలి. ఈ వ్యక్తి మమ్మల్ని కూడా ఆ మాట చెప్పమన్నాడు. మేము ఆ మాట చెప్పాక ఆ రోజుల్లో టెంపుల్ లోపలికి ఎలా వెళ్ళేవారో అదే విధంగా మమ్మల్ని కూడా లోపలికి తీసుకుని వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే ఒక పడవ కనిపించింది. ఈజిప్ట్ ప్రజలకు ఆ రోజుల్లో ఈ పడవ చాలా ప్రత్యేకమైనది. దేవాలయాల ఉత్సవాల్లో, మతపరమైన ఊరేగింపుల్లో వారు నమ్మే దేవుడిని ప్రత్యేకంగా ఈ పడవలో నైల్ నదిలో ఊరేగించేవారు. అందుకు ఈ పడవను ఉపయోగించేవారు. ఈ పడవ మధ్యలో ఒక ప్రత్యేకమైన పెట్టి ఉంది. గమనించారా? ఆ పెట్టిలో కూర్చుని దేవుడు ఈ పడవలో ప్రయాణిస్తున్నాడు అని ఆనాటి ప్రజలు భావించేవారు. ఈ టెంపుల్లో అసలైన ప్రదేశానికి ఇప్పుడు వచ్చాం. ఇక్కడ ఒక విగ్రహానికి ఒక పూజారి పూజ చేయడం, నైవేద్యం పెట్టడం మనకు కనబడుతుంది కదా. ఆ రోజుల్లో వారి దేవతలను పూజారులు ఈ విధంగా పూజించేవారని తెలియచేయడానికి ఇలా మనకు చూపిస్తున్నారు. ఇవి ఆనాటి ఈజిప్ట్ ప్రజలు పూజించే దేవతల విగ్రహాలు. ఇశ్రాయేలీలు ఈజిప్ట్లో నివసిస్తున్న రోజుల్లో ఇక్కడి ప్రజలు ఇలాంటి విగ్రహాలను పూజించేవారు. ఈ వస్తువులన్నీ వారి దేవతలకు నైవేద్యంగా పెట్టే పాత్రలు. వాటి నిండా ఆహార పదార్థాలు కనిపిస్తున్నాయి. గమనించారా? ఇక్కడ ఈ వ్యక్తి నిలబడి ఏం చెప్తున్నాడంటే, ఇతని వెనుక ఉన్న గోడ మీద చూసారా, ఫరోల సింహాసనం, రాజభవనం, సైనికులు, దండయాత్రలు ఇవన్నీ ఈ గోడ మీద పెయింటింగ్ చేయబడి ఉన్నాయి కదా. అంటే ఆ రోజుల్లో రాజ్య పరిపాలన ఎలా జరిగేదో వాటిని ఈ గోడ మీద పెయింటింగ్ చేసి ఉంచారు. ఆ రోజుల్లో సాధారణంగా ఈజిప్ట్ దేవాలయాలపై ఇలాంటి పెయింటింగ్స్ ఉండేవి. ఆ వివరాలనే ఈ వ్యక్తి మాతో చెప్తున్నాడు. ఇక్కడ ఒక రథం కనిపిస్తుంది కదా.
ఆ రోజుల్లో రాజులు యుద్ధాలలో వాడడానికి ఇలాంటి రథాలనే, వ్యక్తిగతంగా రాజు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళడానికి ఇలాంటి రథాలను ఉపయోగించేవాడు. ఈజిప్ట్ మ్యూజియంలో ఆనాటి అసలైన రథాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ ఒక మహిళ ఆనాటి వస్త్రధారణ ధరించి ఒక రాయితో పిండిని నూరుతున్నట్లుగా ఉంది కదా. ఆ రోజుల్లో గోధుమలను, వారి ఇతర ఆహార గింజలను ఇదే విధంగా నూరి పిండిని తయారు చేసి రొట్టెలను తయారు చేయడానికి ఉపయోగించేవారు. ఇప్పుడు మనం నిప్పును తయారు చేసుకోవడం చాలా తేలిక, ఒక్క అగ్గిపుల్లతో నిప్పును తయారు చేయవచ్చు. కానీ ఆ రోజుల్లో నిప్పును తయారు చేయడం చాలా కష్టమైన ప్రక్రియ. వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ ప్రజలు నిప్పును ఏ విధంగా తయారు చేసేవారో ఈ వ్యక్తి మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక ఇంటి ముందు నీటి కొలను ఉంది. ఆ కొలనులో తామరాకులు, తామర పువ్వులు కనబడుతున్నాయి కదా. ఆ రోజుల్లో సాధారణంగా ఈజిప్ట్లోని ధనికుల ఇళ్ల ముందు ఇలాంటి నీటి కొలనులు ఉండేవి. వాటిలో వంకాయ రంగు తామర పువ్వులను మాత్రమే పెంచేవారు, ఎందుకంటే ఇది వారికి చాలా ప్రత్యేకమైన పువ్వు. ఈ తామర పువ్వు పునర్జన్మకు గుర్తు. ఈ పువ్వు సూర్యోదయ సమయంలో వికసించి సూర్యాస్తమయ సమయంలో ముడుచుకుపోతుంది. ఇది జీవన చక్రానికి చిహ్నంగా వారు భావించేవారు. ఇలాంటి వంకాయ రంగు తామర పువ్వులు వారి ఇంటి ముందు ఉంటే శాంతి, సంపద, సుఖ జీవితం వారికి లభిస్తుందని వారు విశ్వసించేవారు. ఇక్కడ ఆనాటి రాణి వస్త్రధారణతో ఒక మహిళ కూర్చుని ఉంది కదా. ఈజిప్ట్ దేశ స్త్రీలు అలంకరణకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ధనికుల ఇళ్లలో మహిళలు లేదా ఫరో కుటుంబీకులు అయితే ఎక్కువగా సౌందర్యం వైపు మొగ్గు చూపేవారు. ఈమె ముందు కొన్ని ఆభరణాలు కనిపిస్తున్నాయి కదా. ఇలాంటి ఆభరణాలతో ఆనాటి స్త్రీలు, ప్రత్యేకంగా రాజు కుటుంబానికి చెందిన స్త్రీలు, ఫరో కుమార్తెలు, ఫరో భార్యలు ఎక్కువగా విలువైన వస్తువులతో తమను అలంకరించుకునేవారు. రాజు కుటుంబంలో పనిచేసే వ్యక్తులు విశ్రాంతి తీసుకునే గదులు ఈ విధంగా ఉండేవి. ఈ గదిలో ఒక పొయ్యి, దానిపైన పాత్రలు కనిపిస్తున్నాయి కదా. ఆ రోజుల్లో వంటను ఈ విధంగా తయారు చేసేవారు. వారి పొయ్యిలు ఈ విధంగా ఉండేవి. ఇప్పుడు మనం ఒక పెద్ద సమాధి లోపలికి వెళ్తున్నాం. సాధారణంగా ఇక్కడ చూపించే పెద్ద సమాధి ఒక ఫరో సమాధి శైలిని, ముఖ్యంగా తుతంఖామున్ కాలానికి చెందిన స్టైల్ ను ఇక్కడ మోడల్ గా తయారు చేసి చూపిస్తున్నారు. అయితే ఈ సమాధి నిజమైన సమాధి కాదు. తుతంఖామున్ అనే ఈజిప్ట్ రాజు సమాధి. ఇది ఒక స్ట్రక్చర్ లా డిజైన్ చేసిన ఒక మోడల్. ఒక పురావస్తు శాస్త్రవేత్త 1922లో ఈ సమాధిని కనుగొన్నాడు. ఈ సమాధిలో ఏముందంటే, అతని సమాధి దొరికినప్పుడు ఆ సమాధిలో ఏ వస్తువులు దొరికాయో వాటి మోడల్స్ ను ఇక్కడ పెట్టారు. ముఖ్యంగా శవపేటిక, మమ్మీ మోడల్. ఇక్కడ ఒక బంగారు రంగు పెట్టె కనిపిస్తుంది. ఆ పెట్టె వద్ద ఈ బోర్డు పెట్టారు. అంటే ఇది చెక్కతో తయారు చేసిన పెట్టె, కానీ పైన మాత్రం చాలా మందమైన బంగారంతో కప్పబడి ఉంది మరియు వేలాది రంగురంగుల గాజు ముక్కలతో అలంకరించారు. దుస్తుల్లో వెండి ఉపయోగించారు అనే వివరాలు ఈ బోర్డులో వ్రాసి ఉంచారు. ఇక్కడ కూడా ఆ రోజుల్లో రాజులు ఉపయోగించే రథం మోడల్ కనిపిస్తోంది. ఆ రాజు మమ్మీ వద్ద సమాధి లోపల ఇలాంటి రథం కూడా ఉంచారు. ఆ రాజు సమాధి లోపల ఏ వస్తువులు దొరికాయో ఆ వస్తువుల మోడల్ ఇక్కడ తయారు చేసి పెట్టారు. ఆనాటి ఫరో ఉపయోగించిన చెప్పుల మోడల్ కూడా ఇక్కడ ఉన్నాయి, చూడండి. ఇక్కడ కొన్ని శవపేటికలు కనబడుతున్నాయి. చనిపోయిన వ్యక్తి స్థాయిని బట్టి రకరకాలుగా శవపేటికలు తయారు చేసి వారిని అందులో పెట్టి సమాధి చేస్తారు. ఇక్కడ కొన్ని పాత్రలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పాత్రలే ఆ సమాధిలో దొరికాయి. ఇది 1922లో దొరికిన ఆ రాజు శవపేటిక. ఇది అసలైన శవపేటిక కాదు. అసలైన శవపేటిక మేలిమి బంగారంతో చేయబడి ఉంది. దాని మోడల్ని తయారు చేసి మనకి ఇలా చూపిస్తున్నారు. ఇదిగో ఆ సమాధిలో దొరికిన ఆ రాజు మమ్మీ మోడల్ ఇక్కడ చూపిస్తున్నారు. ఆ మమ్మీకి పూర్తిగా అసలైన స్వచ్ఛమైన బంగారంతో అనేక ఆభరణాలు తయారు చేసి అతని శరీరంపై ఉంచారు అని ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఆ రోజు అతని సమాధిలో దొరికిన వస్తువులన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. రాజు సమాధిలో కొన్ని పడవలు కూడా ఉన్నాయి.
ఇక్కడ ఒక ప్రత్యేకమైన గుర్రం రథం మోడల్ పెట్టారు. ఈ రథ చక్రాలకు కత్తులు కూడా ఉన్నాయి, గమనించారా? ఈ రథాన్ని అలెగ్జాండర్ చక్రవర్తి పర్షియన్ రాజును ఓడించినప్పుడు ఆ యుద్ధంలో అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్న రథం. యుద్ధంలో అనేక మందిని తేలిగ్గా చంపడానికి అతను ఈ విధమైన టెక్నిక్ ఉపయోగించేవాడు. ఆ వెనక కనిపించేది అలెగ్జాండర్ చక్రవర్తి ప్రతిమ. ఈ ప్రక్కన కూడా ఒక పెయింటింగ్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఈజిప్ట్ సైన్యం సముద్ర మధ్యలో నౌకల ద్వారా యుద్ధం చేసే విధానం ఎలా ఉంటుందో మోడల్ గా తయారు చేసి మనకు చూపిస్తున్నారు. ఇక్కడ అలెగ్జాండ్రియా పట్టణం ఎలా ఉండేదో మోడల్ తయారు చేసి మనకు చూపించబడింది. అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 331 సంవత్సరంలో ఈ నగరాన్ని గ్రీకు సైనిక నగరంగా నిర్మించమని ఆదేశించాడు. ఆ తర్వాత ఇది టోలెమీ రాజవంశ కాలంలో ఈజిప్ట్ దేశ రాజధానిగా మారింది. రోమన్ కాలం ముగిసే వరకు ఇది ఈజిప్ట్ రాజధానిగా కొనసాగింది. క్రీస్తు శకం 641 వరకు ఇది ప్రాముఖ్యత కలిగిన నగరం. ఇక్కడ ఒక శవపేటిక కనబడుతూ ఉంది. ఇది అలెగ్జాండర్ శవపేటిక. ఇది ప్రస్తుతం ఇస్తాంబుల్ పురావస్తు మ్యూజియంలో ఉంది. ఈ బోర్డులో జూలియస్ సీజర్ గురించిన సమాచారం ఉంది. జూలియస్ సీజర్ రోమ్లో అత్యంత శక్తివంతమైన నాయకుడు. ఒక యుద్ధంలో ఇతను ఇక్కడికి వచ్చాడు. తన ముఖ చిత్రాన్ని నాణేలపై ముద్రించిన తొలి రోమన్ పాలకుడు ఇతనే. ఇక్కడ అతనికి క్లియోపాత్రాతో సంబంధం ఏర్పడింది. వారికి ఒక కుమారుడు పుట్టాడు. తర్వాత రోమ్లోని సెనైట్ సభ్యులు కుట్ర చేసి జూలియస్ సీజర్ను హత్య చేశారు. జూలియస్ సీజర్ మరణించిన తర్వాత రోమ్లో భారీ రాజకీయ మార్పులు జరిగాయి. ఈ ఫోటోలో కనిపించే స్త్రీ క్లియోపాత్రా. ఈమె ఈజిప్ట్ దేశానికి గొప్ప రాణి. ఈమె చాలా అందగత్తె. ఈజిప్ట్ దేశాన్ని చాలా అద్భుతంగా పరిపాలించిన గొప్ప రాణి. ఈమె గురించి చెప్పాలంటే చాలా విషయాలున్నాయి. ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోలేం. కానీ ఈ పిక్చర్ ఏం చెప్తుందంటే, క్లియోపాత్రా చివరికి తనకు తానే ఆత్మహత్య చేసుకుంది. అది కూడా ఒక పాముతో కాటు వేయించుకొని. ఆమె అలా ఎందుకు చనిపోయిందో మరొక వీడియోలో మీకు వివరంగా చెప్తాను. ఇక్కడ మనం చూసిందేమిటి? వేల సంవత్సరాల క్రితం మహా సామ్రాజ్యంగా ఉన్న ఈజిప్ట్ నాగరికత, అద్భుతమైన శిల్పకళ, బంగారు సంపద, మమ్మీలు, పిరమిడ్లు, రాజులు, దేవతలు, ఇవన్నీ ఈరోజు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఇవి కేవలం మ్యూజియంలో మోడల్స్ మాత్రమే. సమాధుల్లో నిశ్శబ్దంగా పడి ఉన్న మమ్మీలు మాత్రమే. చరిత్ర పుస్తకాల్లో కొన్ని పేజీలు మాత్రమే. కానీ బైబిల్లో వ్రాయబడిన దేవుని వాక్యం మాత్రం ఇంకా జీవంగా ఉంది. ప్రపంచ మహిమ తాత్కాలికం. అధికారం శాశ్వతం కాదు. బంగారం శాశ్వతం కాదు. అందం, బలం శాశ్వతం కాదు. కానీ దేవుని వాక్యం మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. క్లియోపాత్రా చాలా అందమైన రాణి. సంపదతో, అధికారంతో జీవించింది. కానీ ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించింది. కానీ దేవుని మార్గంలో నడిచిన మోషే పేరు మాత్రం ఈనాటికి ప్రపంచమంతా చెప్పుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో కేవలం చరిత్ర కాదు, ఒక హెచ్చరిక. ఇది ఒక సాక్ష్యం. ఇది దేవుని మహిమకు నిదర్శనం. ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి. మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.